మరి పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉంది? పెళ్లికి సినిమా చాలా ఉందండి. అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అంటుంటారు కదా, అంటే పెళ్ళి ఆఫర్ వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి. Hi, this is Anshli from IFPC. Hi. So I have two questions. So first one is Operation Valentine, and for promising you in the trailer. First one అంటే మీకు the most memorable moment ఏంటి? అంటే so many moments are there ఉంటాయి, బట్ ఎక్కువగా రైట్ అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్ లో షూట్ చేసాము అని దాకా చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఒక 40 days విత్ 200 people, ఒక 150 crore, ఒక 70 actors షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడికి వచ్చిన అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికీ దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం నాకు దొరికినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీవన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా చాలా ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ వాట్ జోనర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్ద చరణ్, బన్నీ అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు వాళ్ళు చేయాలంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఎంత చిన్న క్యారెక్టర్ దొరికి చేస్తాను. ఒకవేళ యాంటాగనిస్ట్ వస్తే విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరే చేస్తారు? నేను వచ్చి మా బాబా వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే పంపారు. అంటే అది ఎవరు రాదు. బట్ యాక్టర్గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.